భారతదేశంలో వివిధ రంగాల్లో తొలి భారతీయ మహిళలు. మొట్టమొదటి మహిళా రాష్ట్రపతి ప్రతిభాదేవి సింగ్ పాటిల్. మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. లోక్సభకు మొట్టమొదటి మహిళా స్పీకర్ మీరా కుమార్. మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సుచేత కృపాలని ఉత్తరప్రదేశ్. రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు గారు ఉత్తరప్రదేశ్. మొట్టమొదటి మహిళా కేంద్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్. ఐఎల్సి మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్. భారతీయ పౌరాలు కాదు కానీ భారతీయ జాతీయ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు విదేశీ. ఐఎన్సి మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజినీ నాయుడు గారు. సుప్రీంకోర్టు మొట్టమొదటి మహిళా జడ్జి జస్టిస్ ఫాతిమా బీబీ. హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలా సేథ్ గారు. భారతదేశం మొట్టమొదటి మహిళా వైద్యురాలు ఆనంది గోపాల్ జోషి. భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు సావిత్రిబాయి పూలే. మొట్టమొదటి మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి. భారతదేశం మొట్టమొదటి మహిళా వ్యోమగామి కల్పనా చావ్లా. నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారత మహిళ మదర్ తెరిసా గారు. భారతీయ పౌరసత్వం పొందిన తర్వాత ఈ బహుమతి లభించింది. భారతరత్న పొందిన మొట్టమొదటి మహిళ ఇందిరాగాంధీ గారు. మౌంట్ ఎవరెస్ట్ ను ఆదరించిన మొట్టమొదటి భారతీయ మహిళ బచేంద్రి పాల్. ఒలింపిక్ పథకం కాంస్యం సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ కర్వం మల్లేశ్వర్. ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ పివి సింధు. అశోక చక్ర పొందిన మొట్టమొదటి మహిళ మీర్జా బనౌత్. మొట్టమొదటి మహిళా ఫైటర్ పైలట్ తొలి బృందం పవని చతుర్వేది, మోహనా సింగ్, జితార్వాల్, భావనా కాంత్. మొట్టమొదటి మిస్ వరల్డ్ రీతా ఫెరియా. మొట్టమొదటి మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ గారు. ఇందులో నుంచి స్ట్రాటజీ గురించి ఒకసారి గుర్తుంచుకోండి.